గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రోజు 4 డేస్ అయింది కదా, 4-5 డేస్ అయింది. అసలు ఈ మధ్య షాప్కి షరీడే పోవడమే లేదు కదా. మేము ఊర్లంటూ తిరుక్కుంటా తారబాబుని షాపింగ్కే లేదు, వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రా నాన్న అనేటాలకి ఎంత సంతోషంగా బుట్ట తీసుకొని రెడీగా ఉన్నాడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. ఇన్స్టా కూడా ఉంది, ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు పొద్దులాక్స్ అనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ ఇవ్వండి. ఎక్కడ ఫాలో అయ్యే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. ఎందరు సపోర్ట్ కావాలి బాబుకి. బాబు బుట్ట పట్టుకొని నిలబడింటే ఆ బాబు చూసుకుంటూ పోతున్నాడు. దానికి చూడండి ఎట్లా పరిగెత్తుతున్నాడంటే అస్సలు మమ్మీ వస్తుంది అని కూడా చూడట్లేదు. చూడండి, చూస్తాడో లేదో చూడాలి. చూసిపోతున్నాడండి. బుట్ట తీసుకుంటున్నారని వచ్చే చూడు. మళ్ళీ నువ్వు ఇడిచిపెట్టిపోతే వాళ్ళ కాడ పడేసిపోతే ఎట్లా? తీసుకుంటున్నారని పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకొని పోతున్నాడు చూడండి. గుడి ముందర పెట్టిపోవాల బుట్ట. అదా రెడీగా వచ్చిన అవుతారు బాబు. నీకు ఇస్తలేదా ఆంటీ? ఇయ్యలేదా? చూస్తున్నాడు. ఇస్తుంది ఉండు. పెరుగు కూడా లేదా? తెస్తారా సాల్ట్? బుట్టలు వేసుకో. బుట్ట ఎట్ట పట్టుకుంటావు చెప్పు. పట్టుకుంటావా? అబ్బో, బుట్ట పట్టుకునేంత వరకు ఇలా పడతావు. వేటు బుట్ట ఎలా పట్టుకుంటావు నువ్వే చెప్పు. పట్టుకో, మరి పట్టుకో. ఎట్లా పట్టుకుంటావు? పట్టుకో. వస్తలేదు కదా. బిక్కి ఇవ్వలేదని కూర్చున్నాడు. ఇలా పడినాడు అట్లనే. బుడ్డలు ఇవ్వాలని నిలబడు. కొంచెం పచ్చిమిరపకాయలు, మెంతం కూర, బిక్కి, పాలు అన్నీ తీసుకున్నావా? ఎంతసేపు నిలబడాలండి? నేను పోతాన్ని పోయి ఆడ నిలబడినాడు. బుడ్డలు ఇవ్వమంటే లేట్ అయింది మాట్లాడుకుంటా. అదే గురిగింజలు తెచ్చింది. పట్టు బుడ్డలు తీసుకోవా? బుడ్డలు పట్టు. నేను మొయ్యలేను. చిన్న తారబాబు నేను రానిపోతారు బాబు. చూడు, నేను రావట్లేదు. మమ్మీ ఎందుకు సతాయిస్తున్నావు అంటే, మమ్మీ గేట్ వేసినాను అని పిలుస్తున్నాడు.